హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజ్ రివ్యూస్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మన ఛానల్ అయితే రెగ్యులర్లీ వీడియో అయితే స్టార్ట్ చేయబోతాం. అండ్ మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి క్లిప్స్ ఏదైతే మన వరుణ్ తేజ్ గారి లీడ్ రోల్లో రాబోతున్నటువంటి కొరియన్ కనకరాజ్ ఏదైతే మూవీ ఉందో, సో దీనికి సంబంధించి ఒక టైటిల్ రివీలింగ్ క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీమ్ అయితే. సో దీనికి సంబంధించి ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఈ రివ్యూలో ఈ మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. కొత్త వ్యూవర్స్ ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరు అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ ఈ మూవీ మోటివ్ ఏంటంటే, ఈ మూవీలో వరుణ్ తేజ్ గారు ఒక డిఫరెంట్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ మూవీ అనేది కొంచెం హై లెవెల్ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, స్టోరీ టెల్లింగ్లో కానివ్వండి, స్క్రీన్ ప్లేలో కానీ డిఫరెంట్ స్టైల్లో మేము డెలివరీ చేస్తామని చెప్పి అయితే మూవీ టీమ్ అయితే చెప్తున్నారు. అండ్ ఆ కొరియన్ కనకరాజ్ అనే టైటిల్ ఎలా వచ్చిందనే డీటెయిల్స్ కూడా అయితే నేను ఇప్పటికీ ఇమాజినేషన్ కూడా అయితే రావడం అయితే జరగట్లేదు. సో ఆన్ స్క్రీన్స్ మీరు చూసిన తర్వాత రిలీజ్ చేసే అప్కమింగ్ ఏవైతే అప్డేట్స్ ఉంటాయో, సో దాన్ని బేస్ చేసుకుని మనం అయితే ఈ యొక్క మూవీని ఒక అంచనా అయితే వేయడానికి అయితే ట్రై చేయాలి తప్ప, ఇప్పుడు వాళ్ళు ఏదైతే సినారియో మనకి చూపించారో, సో ఒక మన మనోడు ఉంటాడు కామెడీ కామెడీ కమెడియన్ ఎవరైతే ఉన్నారో ఆ కమెడియన్, అండ్ అలాగే మనోడు ఎంట్రీ ఇస్తాడు. మనోడు ఎంట్రీ ఇచ్చి సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనేది అక్కడ రివీల్ చేశారు. సో థీమ్ కానివ్వండి, ఆ కొరియన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, సో మన వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అండ్ ఫైనల్లీ ఒక ఎలివేటెడ్ డైలాగ్ అయితే ఉంది. సో వీడు మన కనకరాజు కాదు అని చెప్పి దీన్ని. సో ఇంతకీ డ్యూయల్ రోల్ ఏమైనా చేయబోతున్నారా? సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఫర్దర్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వస్తే కానీ మనకు క్లారిటీ లేదు. ఓవరాల్ ఈ కంప్లీట్ అప్డేట్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎటువంటిది లేదు కాబట్టి. సో కొరియన్ కనకరాజ్ అనేలాగా మనోడు లుక్స్ వైజ్ మాత్రం నాకు కొంచెం ఇంప్రెస్ చేసేటట్టు అయితే ఉంది. ఆన్ స్క్రీన్స్ మీద మేబీ మనోడేమో మంచి క్యారెక్టరైజేషన్ అనేది తీసుకున్నాడేమో అనిపించేది అయితే అనిపిస్తుంది. సో ఆన్ స్క్రీన్స్ మీద ఫర్దర్ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఛానల్ అప్డేట్ చేసుకుందాం. మీరు అలాగే ఈ మూవీ యొక్క సంబంధించినటువంటి టైటిల్ గ్లిప్స్ చూసారా? సో చూసిన వాళ్ళు మీకు ఏమనిపించిందో కదా కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.